ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి. ఈనాడు చేస్తూ ఉన్నది, ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది, TV5 చేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తూ ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి. ఒక్కసారి గమనిద్దామా, చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం. ఇది హిస్టారికల్ ఈవెంట్. ₹2.49 చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం, ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, ఇన్ని ప్రభుత్వాలు చూసాం. ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. దిస్ ఇస్ హిస్టరీ విచ్ వాస్ మేడ్. ఒక హిస్టరీ క్రియేట్ చేసాం. ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం, ఇలాంటి ఒప్పందం జరిగితే ₹2.49 మాత్రమే ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే, పోనీ ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడి నుంచి మనం ₹2.49 చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ PPAస్కి సంబంధించి, నేను రెండూ చెప్తాను, విండో చెప్తా, సోలారు చెప్తా, రెండూ చెప్తా. సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న PPAలకు సంబంధించి చూస్తే, విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన PPAలు చేసుకున్నాడు. 133 PPAలు చేశాడు 3,494 మెగావాట్లకు. ఆయన చేసిన ఈ PPAలు గమనిస్తే విండ్కి సంబంధించి ₹4.84 నుంచి ₹4.83 కూడా వచ్చింది. 2014లో మాత్రం ₹4.70. విండ్కి సంబంధించి PPA. పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సోలార్కి సంబంధించి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న PPAలు. 2014లో 30 PPAలు చేశాడు 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ₹5.90. ఇది APERC ఇచ్చిన 2019లో APERC ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019 నుంచి 2019-20 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ APERC ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే
విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. మరి ₹5.90 ₹4.63 కనిపిస్తూ ఉంటే నేను ₹2.49కు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న, నేను సంపద సృష్టి గురించి మాట్లాడే కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద ఏ రకంగా ఎరోడ్ అయిందో చెప్తా. ఉట్టి ఈ 2 పీపీఏలే చెప్తా. సోలార్ అండ్ విండ్ తాను చేసిన ఈ 2500 మెగావాట్ల సోలార్ పీపీఏ వల్ల, 3500 మెగావాట్ల విండ్ పీపీఏల వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ₹2.49తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద మోపుతా ఉన్న భారం, 25 ఏళ్ల పాటు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ఇదే మాదిరిగా చూస్తే ఈ 3400 మెగావాట్ 3500 మెగావాట్లకు సంబంధించిన విండ్ పీపీఏకి సంబంధించి ఆయన చేసుకున్న ₹4.84 మైనస్ మనం చేసుకున్న ₹2.49, అంటే ₹2.35 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 9,000 మిలియన్ యూనిట్స్, 9,000 మిలియన్ యూనిట్స్. అంటే ₹2.35 ఇంటూ 9,000 మిలియన్ యూనిట్స్ అంటే సంవత్సరానికి 2,000 కోట్లు అదనపు భారం. 25 ఏళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని 25 ఏళ్లకు 50,000 కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ 25 సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం. నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తాను, లాజికల్గా చెప్తా ఉన్నా. 3,500 మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 9,000 మిలియన్ యూనిట్స్, 9,000 మిలియన్ యూనిట్స్. అంటే మేము 7,000 మెగావాట్లు మేము తీసుకున్నాం కదా, విచ్ ఈస్ ట్రాన్స్లేటింగ్ టు 17,000 మిలియన్ యూనిట్స్. సో 3,500 మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు 9,000 మిలియన్ యూనిట్స్. మేము ₹2.49కి మేము తీసుకున్నాం కదా, ఆయన తీసుకున్న రేటు ₹5.90 యావరేజ్ రేటు కదా. సో ₹5.90కి సంబంధించి, సారీ ఇది విండ్ కాబట్టి ₹4.84, ₹4.84 మైనస్ ₹2.49 అంటే ₹2.35 అదనంగా కట్టాలి కదా, ఇంటూ 9,000 మిలియన్ యూనిట్లు కదా, అంటే 2,000 కోట్లు సంవత్సరానికి కదా. 25 ఏళ్ళంటే 50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్ళలో అదనంగా కట్టాల్సిందే కదా, భారం మోయాల్సిందే కదా. పోనీ సోలారు 2,500 మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ, ఆయన తీసుకున్న యావరేజ్ రేట్ ₹5.90. మేము ఒప్పందం చేసుకునేది ₹2.49. అంటే ₹3.41 ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా. ₹3.41 ఇంటూ 2,400 మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ 4,200 మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా. సో ₹3.03.41 ఇంటూ 4,200 మిలియన్ యూనిట్లు అంటే 1,500 కోట్లు సంవత్సరానికి ఎక్స్ట్రా బర్డెన్. అర్థమైంది కదా నేను చెప్పేది, బాగానే చెప్తున్నా కదా. సో 1,500 ఇంటూ 25 ఏళ్ళు అంటే 37,500 కోట్లు ఎక్స్ట్రా బర్డెనే కదా.
సో ఆయన హయాంలో ఆయన చేసుకున్న ఉట్టి ఈ సోలారు విండ్ పీపీఏల వల్ల 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జగన్ హయాంలో సంపద సృష్టి 1,00,000 కోట్లు పైన జరిగితే దాదాపుగా 1,10,000 కోట్లు 4,400 ఇంటూ 25 ఏళ్ళు జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో 87,500 కోట్లు సంపద ఆవిరి. నేను అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. నేను అసలు తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అది ఒరిజినల్ స్టోరీ. ఈ ఒరిజినల్ స్టోరీలో సెకీ దగ్గర నుంచి ఈ మాదిరిగా లెటర్ రావడం, ఈ లెటర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తారీఖున ఈ లెటర్ సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇందులో టేక్అవే పాయింట్స్ కూడా నేను చెప్పినా కదా. ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న ఒప్పందం. ఒక టేక్అవే పాయింట్ అయితే రెండో టేక్అవే పాయింట్ ₹2.49 అనేది చీపెస్ట్ రేట్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే చీపెస్ట్ రేట్ అనేది రెండో టేక్అవే పాయింట్ అయితే, మూడో టేక్అవే పాయింట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్. ఈ మూడు టేక్అవే పాయింట్స్ చెప్పిన. నేను మా టేక్అవే పాయింట్స్ చెబుతూ ఇంకొకటి కూడా అడిగా. ఇలాంటి లెటర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ లైన్ కూడా చదివి వినిపించి we look forward to your favorable consideration and an early confirmation of the above offer అని చెప్పి సెకీ మనకు రాసిన ఈ లేఖను కూడా మీకు చదివి వినిపించిన. ఇది సెప్టెంబర్ 15, 2021 వచ్చిన తర్వాత, సెప్టెంబర్ 15, 2021 మనకు సెకీ నుంచి లేఖ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ఆఫర్ సెప్టెంబర్ 16వ తారీఖున ఇన్సిడెంట్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. క్యాబినెట్ మీటింగ్ వాజ్ షెడ్యూల్డ్. సో దాంట్లో గైడెన్స్ కోసం ఇది కూడా టేబుల్ ఐటెం కింద తెచ్చినాం. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు, గొప్పది ఏదైనా మంచి జరిగినా, లేకపోతే రాష్ట్రంలో ఏదైనా ఒక అలర్ట్, విపత్తు అటువంటి ఏదైనా జరిగినా కూడా క్యాబినెట్లో ఉంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కషన్లో భాగంగా గైడెన్స్ కోసం అని చెప్పి యూజువల్గా తీసుకొస్తాం. దట్స్ అ రొటీన్ ప్రొసీజర్. సో సెప్టెంబర్ 16వ తారీఖున క్యాబినెట్లో కూడా దిస్ వాజ్ టేబుల్డ్ ఐటమ్ అండ్ గైడెన్స్ అనేది క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గేవ్ గైడెన్స్. ఏమని గైడెన్స్ ఇచ్చినారు? ఎనర్జీ డిపార్ట్మెంట్కి గైడెన్స్ ఇచ్చినారు. మీరు దీని మీద లోతుపాతులన్నీ కూడా స్టడీ చేసి మీరు నెక్స్ట్ క్యాబినెట్కు మీరు ప్రపోజలు స్టేట్ గవర్నమెంట్కు ఇవ్వండి, లోతుపాతులన్నీ స్టడీ చేసి అని ఆదేశించడం జరిగింది. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వాళ్ళు ఒక 40 రోజుల పాటు అధ్యయనం చేసి, ఆ తర్వాత వాళ్ళు ఒక కమిటీకి రెఫర్ చేసి, సెకీ అధికారులతో కూడా వాళ్ళు చర్చలు కూడా జరిపి అన్నీ చేసిన తర్వాత దాదాపు 40 రోజుల పాటు కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అక్టోబర్ 25వ తారీఖున అక్టోబర్ 25th 2021 అంటే సెప్టెంబర్ 15th నుంచి అక్టోబర్ 25th దాకా, సెప్టెంబర్ 16th క్యాబినెట్ ఇస్ given them the guidance and they have taken 40 days, almost close to 40 days, and then on October 25th 2021 they have given their recommendations. ఇది అక్టోబర్ 28th క్యాబినెట్ ముందుకు ఇది వచ్చింది. ఆన్ అక్టోబర్ 28th క్యాబినెట్ షెడ్యూల్డ్ మీటింగ్లోకి ఇది ఎజెండా ఐటెం కింద రావడం జరిగింది. క్యాబినెట్ దీని మీద సుదీర్ఘంగా చర్చించి క్యాబినెట్ ఏపీ ఈఆర్సీ